బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపశీలుడైన పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. వలాదాతన ముసల్ కితాబ వలాదకొన్ ఫీ మిరియతి మిన్ లిఖాయి వజఅల్నాహు హుదల్ లిబనీ ఇస్రాయీల్. మేము మూసా గ్రంథం వసిగి ఉన్నాం. అందువల్ల ఓ ముహమ్మద్, నీవు అతని ఇస్రా మేరా సందర్భం కలుసుకున్న విషయమే సందేహంలో పడకు. మేము దాని తౌరాత్ గ్రంథాన్ని ఇస్రాయేల్ సంత వారికి మార్గదర్శకంగా చేశాము. వాజ్ఞలా మెను మహిమదయాదున బ్యామ్రినా లమ్మా తబరువకాను వ్యాధిన యోకెనోన్. వారు చాలా ధైర్యాలు కనబరిచినప్పుడు మేము వారిలో కొందరి నాయకుల్ని చేసాము. వారు మా ఆజ్ఞానుసారం జనులకు మార్గదర్శనం వహించేవారు. వారు మా ఆయతులపై దృఢనమ్మకం కలిగి ఉండేవారు. ఇన్నారబగా వాయాతులు బయనం వ్యామల్ క్యామతి మా కాను వ్యక్తలిఫోన్. నిశ్చయాన్ని ప్రభు ప్రళయదినాన పరస్పరం వారి విభజించుకుంటున్న విజయాలపై వారి మధ్య తీర్పు చేస్తాడు. أولم يهد لهم كما أهلكنا من قبلهم من القرون يمشون في مساكنهم إن في ذلك لآيات أفلا يسمعون. ఏమిటి, మేము వారికి పూర్వం ఎన్నో తరాలను తుదముట్టించిన వైనం కూడా వారికి మార్గదర్శనం కాలేదా? మరి వాళ్ళ నివాస స్థలాల మీదుగా వారు వస్తూ పోతూనే ఉన్నారు. నిశ్చయంగా ఇందులో గొప్ప సూచనలు ఉన్నాయి. ఏమిటి, వారు వినడం లేదా? أولم يروا أنا نسوق الماء إلى الأرض الجرز فنخرج به زرعا تأكل منه أنعامهم وأنفسهم أفلا يبصرون. ఏమిటి, మేము బంజరు భూమిపై వర్షపు నీటిని పంపడాన్ని వారు గమనించడం లేదా? మరి దాని నుండి పంటను ఉత్పత్తి చేస్తున్నాం. వాటిని వారి పశువులు తింటున్నాయి, స్వయంగా వారు కూడా తింటున్నారు. అయినా వారు చూడడం లేదా? కొంచెం సాధ్యం. ఇంతకీ ఆ తీర్పు ఎప్పుడు? మీరు సత్యవంతులైతే చెప్పండి అని వారు అంటున్నారు. వాళ్ళు యామల్ ఫతిలాయన్ ఫౌల్లదినగరున్. ఓపడాకు ద్వారా చెప్పు, తీర్పు దిన విశ్వసించిన విశ్వాసులకు ఏ విధంగానూ ప్రయోజనకరం కాదు. వారికి గడువు కూడా ఇవ్వబడదు. ఓపడాకుతో వాళ్ళని పట్టించు, నిరీక్షించు, వాళ్ళు కూడా నిరీక్షిస్తున్నారు.